60వ డివిజన్ బాంబే కాలనీ జీ బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఏరియా నందు డివిజన్ సమస్యలు తెలుసుకోవడానికి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పరిపాలన మొదలైందని, సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్లలో సమస్యలు తెలుసుకోవడానికి పర్యటిస్తున్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఉన్న సమస్యలు గుట్టలుగా కనబడుతున్నాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని స్కూల్స్, పార్కులలో ఆకతాయిలు, గంజాయిలు తాగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఆవాసాలుగా మార్చుకున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గంజాయిని నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే గంజాయి ఎక్కడా లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోం మినిస్టర్ అనిత ఎక్కడ గంజాయి కనిపించినా కూడా పోలీసులను ఉపేక్షించవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగిందంటూ గుర్తు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రజా పరిపాలన స్టార్ట్ అయింది. ప్రజల వద్దకే పరిపాలన. ఏసీ రూముల్లో కూర్చొని గతంలో ఎమ్మెల్యేలు మరి ఎక్కడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళకి కలిసేవాళ్ళు కూడా కాదు. ఇవాళ ప్రజల వద్దకే ఎమ్మెల్యే, ప్రజల వద్దకే మా కార్పొరేటరు. నిత్యం ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజల్లో ఉంటున్నాం, వాళ్ళ సమస్యలు వింటున్నాం. ఆ సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారుల్ని, ఏఈల్ని, పోలీసు సిఐల్ని, ఎస్ఐల్ని, కానిస్టేబుల్స్ని, అలాగే శానిటేషను, అలాగే వాటరు, ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా, సచివాలయ సిబ్బంది కూడా మాతో రావటం వల్ల ప్రజలు ఏ ఇబ్బందులు అయితే చెప్తా ఉన్నారో ఆ ఇబ్బందుల్ని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరిస్తూ ఉన్నాం.